ఆ దైవజనులు నిస్సి పాల్ గారి యొక్క బర్త్డే ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ వారికి అభినందనలు తెలియజేద్దాం. సో దేవుడు గతించిన కాలం అంతా తనను కాచి కాపాడి చాలా ప్రయాసతో కూడిన పరిచర్య. నాతో పాటుగా చాలా ప్రాంతాలు ఆమె వస్తుంటారు. సో మాకు స్లీప్ అసలు ఉండదండి, వాస్తవాన్ని చెప్తున్నాను నేను. ఒక రకంగా చెప్పాలంటే మేము ఇన్సోమ్నియా పేషెంట్స్, అంటే సరిగ్గా నిద్ర రానటువంటి వారు నిద్ర పట్టని పరిస్థితి. ఎందుకంటే మినిస్ట్రీ బర్డెన్స్ అలా ఉంటాయి. మీరు ఒక్కసారి సంవత్సరంలో ఒక వివాహం చేసి చూడండి, మీ అమ్మాయి మ్యారేజ్ కానీ మీ అబ్బాయి మ్యారేజ్ కానీ. ప్రతి ఆదివారం ఒక వివాహమే మా ఇంట్లో. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, అంత స్ట్రెస్ ఉంటా ఉంటుంది. ఆయన సరే ప్రతి ఆదివారం పైగా మీటింగ్స్ అరేంజ్ చేయడం, నేను మీటింగ్స్కి వెళ్ళటం, పాస్టర్ గారు కూడా చాలా ప్రాంతాలకు మీటింగ్స్కి వెళ్తున్నారు. సో చాలా ప్రయాస, ప్రభు యొక్క సువార్త కొరకు పరుగులు తీస్తున్నాం. కొన్ని సందర్భాలు ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సి వస్తూ ఉంది. సో కానీ దేవుని యొక్క కార్యాలు చూస్తున్నప్పుడు సో దేవుని యొక్క కార్యాలు చేయకుండా ఉండలేకపోతున్నాం. దేవుని యొక్క పరిచర్య ఇంకా విస్తృతపరచాలి. ప్రభువా, మేము జీవించేటువంటి కాలం చాలా కొద్దిదే. వీఆర్ గోయింగ్ టు లివ్ వెరీ షార్ట్ టైం. కానీ ఈ షార్ట్ టైంలో ప్రభువా నీ స్వాతం తీసుకెళ్ళాలి, అనేక మంది యవనస్తులు మార్పు చెందాలి, అనేక మంది కుటుంబాలు కట్టబడాలని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. సో మొన్న రాజమండ్రిలో మీటింగ్ జరిగింది, ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఈ వారంలో వైజాగ్ అనే ప్రాంతంలో స్వాత అందించడానికి వెళ్తున్నాం. ఆ తర్వాత ఎమిగ్నూర్ అనే ప్రాంతంలో, కర్నూలు అనే ప్రాంతంలో స్వాత ప్రకటించాలని ఆశపడుతున్నాను. ఇప్పటికే డిసెంబర్ స్కెడ్యూల్ అంతా కూడా ఫిల్అప్ అయిపోయింది. ప్రతిరోజు నైట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ సమ్వేర్. పాస్టర్ గారు కూడా షీఈస్ గోయింగ్ టు ప్రీచ్ సమ్వేర్. కాబట్టి మా ప్రయాణాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. కాబట్టి మరొకసారి ఐ జస్ట్ కంగ్రాచులేట్ నిస్సి పాల్ గారు. సో బికాస్ షీఈస్ గోయింగ్ టు సెలబ్రేట్ హెర్ బర్త్డే టుమారో. రేపొద్దున ఆమె సెలబ్రేట్ చేసుకుంటుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఈ శ్రేష్టమైన సమయంలో పాట వింటున్నప్పుడు దేవునికి ప్రేమపూర్వకమైన అర్పణలు అర్పిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అద్భుతమైన వాక్యము దేవుడు నాతో మాట్లాడారు. దేవుడు మరలా కోల్పోయినవన్నిటినీ తిరిగి ఇచ్చే దేవుడు. ఆమేన్. మరి 8 సంవత్సరాలు దేవుడు మనల్ని చక్కని ప్రదేశంలో స్వతంత్రంగా ఆరాధించుకున్నాం. కొంత ప్రతికూల పరిస్థితి వచ్చినప్పటికీ మరలా తిరిగి మనల్ని ఇంకా విశాలమైన ప్రాంతంలోనికి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. ఇందాక అందరు లేచి నిలబడ్డప్పుడు నేను కూడా విశ్వాసంతో లేచి నిలబడ్డానయ్యా. మా సంఘాన్ని మరల మీరు రెట్టింపు ఆశీర్వాదాలతో నడిపించబోతున్నందుకు మీకు వందనాలు. హల్లెలూయా. మరి నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడి దీనురాల్ని కూడా, అర్హత లేని నన్ను దేవుడు వాడుకుంటున్నారు. ఆయా పరిధిలో మరి నమ్మకమైన పాత్రగా వాడబడాలని మీ ప్రార్థన సహాయాన్ని నేను కోరుతున్నాను. నిజానికి చెప్పాలంటే దేవుడు మా మీద ఉంచిన భారం చాలా గొప్పది. ప్రతిదినం నా ప్రార్థన ఒకటే, అయ్యా ఎక్కడ నమ్మకాన్ని కోల్పోకుండా మా తుది శ్వాస వరకు నమ్మకంగా నీ పరిచర్య చేయాలయ్యా. మమ్మల్ని నమ్మి మీరు బాధ్యత మాకు ఇచ్చారు. చాలా సందర్భాల్లో పిల్లల్ని కూడా పట్టించుకొని పరిస్థితి అయినప్పటికీ ఒక ఆనందము, దేవుని పరిచర్యలో ఉన్నాం, దేవుడు మా బిడ్డలను చూసుకుంటాడని. మొన్నటి దినాన దుబాయ్ వెళ్తున్నప్పుడు చాలా ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. మరి ఫ్లైట్ ఎక్కగానే విన్సీకి చాలా బ్రీతింగ్ ప్రాబ్లం రావటము, బ్రాంక్లైటిస్ ఉండడం ద్వారా డాక్టర్ వచ్చేసారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలి, స్టార్ట్ అవుతున్న టైంలో బిడ్డకు సరిగ్గా లేదు. ఆ టైంలో డాక్టర్ గారు రావటము, నిజంగా చక్కని సర్వీసెస్ వారు అందించారు. నేనైతే ఒకటే విశ్వాసము, మరి పైకి ఫ్లై అయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితి, చాలా ఇష్యూస్ ఉంటాయి, చాలా ఎయిర్ సిక్నెస్ ఉంటుంది, చెవులు గళ్ళు పడటము, ఇంకా వినపడకపోవటము, హెడేక్, చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఉండొచ్చు. అయితే మా బిడ్డల విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశారు. ముగ్గురు కూడా, చెరిబాబు, విన్సీ, అదేవిధంగా పాల్ గారు జ్వరముతోనే తిరిగి వచ్చారు. కానీ దేవుడు ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా బిడ్డలు చక్కగా నిద్రపోయారు. మరి క్షేమంగా మేము రావడానికి కృప చూపారు. మరి మొన్నటి దినాన 3 రోజులు రాజమండ్రిలో మరి మీటింగ్స్ ముగించుకొని మరలా హైదరాబాద్ మేము బయలుదేరాము. నిజంగా ఎన్నో ప్రయాణ దీవెనలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. మా కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నా నిజంగా దేవుడు ఎంత నమ్మకంగా మనల్ని బ్రతికిస్తున్నాడు కదా. ఆయన పని చేయాలని కదా, ఆయన సేవ చేయాలని కదా. ప్రభా, నీ కొరకు మమ్మల్ని బ్రతికించుకో, నీ సాక్షిగా వాడుకోమని నేను అనునిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాను. మరి సమయంలో ఎక్కువ మాట్లాడను, కానీ నా కొరకు, మా కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థించమని మనసారా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో ఈ పాట పాడుతూ ఉంటుండగా దేవునికి ప్రేమపూర్వకమైన అర్పణ అర్పించింది.
ప్రభునామని మహింపరుదాం. చెదిరిపోని నీ ప్రేమే నా ఆధారం, అంతులేని నీ కృపయే నా ఆధరణ. నా బంధువై నా గమ్యమై నడిపావు ప్రతి బాటలో, బలియాగమై సిలువలో తుడిచా